అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 171 నుండి 180 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అప్పుదీయరోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు పలుకరోత తా కట్టిడిన రోత విశ్వదాభిరామ వినురవేమా. అప్పుదీయరోత హరిహరాదులకైనా మొప్పెతోడ మైత్రి మొదలెరోత తప్పు పలుకరోత తా కట్టిడిన రోత విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. అప్పులు చేయడం ఆ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరునికి అయినను అనేక తిప్పలు తెచ్చిపెట్టును. ఒక క్రూరమైన నీచుడితో స్నేహమును చేయడం కూడా మిక్కిలి రోతను కలిగించును. ఏదేని వస్తువులను గాని ఇతరత్రా వాటిని తాకట్టును పెడుతూ అనేకములైన అసత్యపు మాటలు పలుకుతూ అప్పులు చేయడం కూడా రోతను కలిగించును అని భావము. వేద శాస్త్రములను విరివిగా తానేర్చి వాదమాడువాడు ఒట్టివాడు సారమైన గురుతు సాక్షిగా ఎంచుము విశ్వదాభిరామ వినురవేమా. వేద శాస్త్రములను విరివిగా తానేర్చి వాదమాడువాడు ఒట్టివాడు సారమైన గురుతు సాక్షిగా ఎంచుము విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. వేదములను శాస్త్ర సంబంధిత గ్రంథాలను విరివిగా పఠించి నేర్చుకొని వాదించెడివాడు నిస్సారమైనట్టివాడు. ఇక సర్వసారమును గ్రహించవలెనంటే కొంత గురువు దగ్గర గ్రహించగా మిగిలినది మన అభ్యాసన ద్వారా విశ్వసాక్షిగా అంతటా విస్తరించినట్టి ఆ భగవంతుని గురించి తెలుసుకొనుటయే సర్వ విద్యలకు ఆలవాలము అని భావము. ఈగతే నిరుచికి ఇంపుగా చచ్చును ఓగు కామ రుచికి ఒదిగి చచ్చు త్యాగి కాని వాణి ధర్మమడ్డిన చచ్చు విశ్వదాభిరామ వినురవేమా. ఈగతే నిరుచికి ఇంపుగా చచ్చును ఓగు కామ రుచికి ఒదిగి చచ్చు త్యాగి కాని వాణి ధర్మమడ్డిన చచ్చు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తేనెటీగ తేనె ఎందలి మక్కువతో వచ్చి
ఆ తేనెను బాగా ఎక్కువ త్రాగి తుదకు మరణించును. అట్లే వివేకము లేనట్టి మానవుడు బలహీనుడై కామవాంఛకు లొంగిపోయి చనిపోవును. అలాగే లోభత్వము గల ఒక పిసినారిని దానమును చేయమని అర్థించిన వాడి ప్రాణములు పోయినంత మానసిక వేదనకు గురి అగును అని భావము. ఎంత సేవ చేసి ఏ పాటు పడినను రాచమూక నమ్మరాదురన్నా పాము తోడి పొందు 10,000కైనను విశ్వదాభిరామ వినురవేమా. ఎంత సేవ చేసి ఏ పాటు పడినను రాచమూక నమ్మరాదురన్నా పాము తోడి పొందు 10,000కైనను విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రాజును మెప్పించగోరి ఎన్నో పాట్లు పడుతూ ఎంత సేవ చేసినప్పటికీ రాజు కొలువులోని రాచమూకలను ఎట్టి స్థితినందైనా నమ్మకూడదు. రాజు దగ్గర సేవకుడుగా ఉండటం ఒక పామును నమ్మి దగ్గరకు తీయడం దానితో సమానమని భావము. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పక్షులను అనేక హింసలకు గురి చేస్తూ మాంసార్తుడై వాటిని వేటాడి చంపి వాటి మాంసముతో తమ కడుపును నింపుకోవాలనుకునేవాడు ఈ ధరణి యందు చండాలుడగును అని భావము. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా దిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు దిద్దరాదు మహిమీదనెవరికి విశ్వదాభిరామ వినురవేమా. మ్రాను దిద్దవచ్చు మరి వంక లేకుండా దిద్దవచ్చు రాయి తిన్నగాను మనసు దిద్దరాదు మహిమీదనెవరికి విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. వంకరగా పెరుగుతున్నట్టి ఒక మొక్కను చక్కగా సరిచేయవచ్చును. అడ్డదిడ్డముగా ఉన్నట్టి రాళ్లను కూడా పేర్చి సరిచేయనువచ్చు. కానీ మనస్సు విరిగినట్లయినా ఆ మనస్సును చక్కదిద్ది సరిచేయుటకు ఎవ్వరికీ సాధ్యము కాదు అని భావము. ఎక్కడి సుతులెక్కడి సతులెక్కడి బంధులు సకులు
ఎక్కడి మృత్యుల్ డొక్క పడిపోవు వేళలా చక్కటికి ఎవరు రారు సహజము వేమా. ఎక్కడి సుతులెక్కడి సతులెక్కడి బంధులు సకులు ఎక్కడి మృత్యుల్ డొక్క పడిపోవు వేళలా చక్కటికి ఎవరు రారు సహజము వేమా. ఓ వేమ, మరణించిన పిదప పాంచభౌతికముతో కూడిన ఈ దేహము వెంట కుమారులు గాని, భార్య, చుట్టములు, స్నేహితులు, సేవకులు గాని ఏ ఒక్కరునూ మన వెంట తోడై రారు కదా, ఇది సహజము అని భావము. చంపగూడదెట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము తేలుకొండి కొట్టన్ తేలేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమా. చంపగూడదెట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము తేలుకొండి కొట్టన్ తేలేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. క్రూరమైన విషముతో కూడినట్టి ఎట్టి జంతువునైనా చంపకూడదు. దానిలో ఉన్నట్టి హింసతోడి గుణాన్ని చంపివేయాలి. విషముతో కూడినట్టి ఆ తేలుకొండిని తొలగించినచో అట్టి తేలు ఏమీ చెయ్యలేదు కదా. అలాగే లోకములోని హాని చేయునట్టి గుణమైన హింసా ప్రవృత్తిని నైపుణ్యముగా తొలగించవలెనని భావము. తనకు మేలు చేయ తా తెలియగా నేర్చు నెలమితోడ కుక్క ఎరుక బుగిని. తనకు మేలు చేయ తానెరుగగనేమి మనుజుడెంత కలుడో మహినివేమా. తనకు మేలు చేయ తా తెలియగా నేర్చు నెలమితోడ కుక్క ఎరుక బుగిని. తనకు మేలు చేయ తానెరుగగనేమి మనుజుడెంత కలుడో మహినివేమా. ఓ వేమ, ఉత్తముడైన వాడు ఎప్పుడు కూడా ఇతరులు తనకు చేసిన మేలును మరచిపోడు. ఒక కుక్కను తెచ్చి పెంచుకొనగా అది ఎంతో విశ్వాసంగా మనలనే అంటిపెట్టుకొని ఇంటిని కాపలా కాస్తూ మనకు సేవలు చేస్తుంది. కానీ తనకు మేలు చేసినప్పటికీ ఆ మేలును గ్రహించక ఈ భూమి మీద నివసించడి మానవుడు ఎంతో దుర్మార్గుడు అవుతున్నాడు కదా అని భావము. భయము సుమి అజ్ఞానము భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ లయము సుమి ఈ దేహము జయము సుమి జీవుడనుచు చాటరవేమా. భయము సుమి
అజ్ఞానము భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ లయము సుమీ ఈ దేహము జయము సుమీ జీవుడనుచు చాటరవేమా. ఓ వేమ, మనలోని అజ్ఞానమే మనకు భయమును కలిగించును. అట్టి ఆ భయమును అణచి తొలగించిన ఎడల పరమార్థ స్వరూపం అవగతమవుతుంది. పాంచభౌతికముతోడి ఈ శరీరము ఏ క్షణమైనా నశించిపోయేదే కదా. కానీ జీవుడు మాత్రం ఒకచోట స్థిరముగా లేక జయముతో వెడలిపోవును సుమా అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.